Hi everyone, welcome back to NumPy tutorial. In this video, we are going to learn unique and other set logic functions. NumPy has some basic set operations for one-dimensional ND arrays. A commonly used one is NumPy.unique function, which returns the sorted unique values in an array. సో NumPyలో మనకి కొన్ని సెట్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే సెట్ అంటే మీరు ఆల్రెడీ పైథాన్లో నేర్చుకుని ఉంటారు. మనకి డూప్లికేట్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ డిస్టింక్ట్స్ వాల్యూస్ మాత్రమే మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో డిస్టింక్ట్స్ వాల్యూను ప్రింట్ చేయడం కోసం అని చెప్పి ఉపయోగించేది సెట్ ఆపరేషన్స్. అలా NumPyకి సంబంధించిన దాంట్లో కూడా మనకి కొన్ని బేసిక్ సెట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో మనం ఎక్కువగా ఉపయోగించేది NumPy.unique ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈ NumPy.unique ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన అరేని ఒక సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని అందులోకి వెళ్ళి మనకి యూనిక్గా ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము NumPyకి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడాలంటే NumPy ప్యాకేజ్కి సంబంధించింది మన సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నా గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దానికి ఇంపోర్ట్ స్పేస్ NumPy స్పేస్ హ్యాస్ ఎన్పి ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేశానండి. సో నాకు NumPy లైబ్రరీ ఇంపోర్ట్ అయింది. సో NumPy లైబ్రరీ ఇంపోర్ట్ అయ్యాక ఒకటి వన్ డైమెన్షనల్ యారే నేను క్రియేట్ చేస్తున్నాను. సో వన్ డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే నాకు కావాల్సింది NumPy.array ఫంక్షన్. సో ఈ NumPy.array ఫంక్షన్లో మన తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఒక ఎగ్జాంపుల్ కింద పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల ఈ 3 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇందులో పెద్దపల్లికి సంబంధించిన నేము 2 టైమ్స్, కరీంనగర్కి సంబంధించిన నేము 2 టైమ్స్, మంచిర్యాలకు సంబంధించిన నేము 3 టైమ్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఒక యారా అనేది క్రియేట్ చేసి ఆ యారాని డిస్ట్రిక్ట్ నేమ్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేశానండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ వేరియబుల్ స్టోర్ చేశాను. సో ఒకసారి డిస్ట్రిక్ట్ నేమ్ సంబంధించింది డాటా ఒకసారి చెక్ చేద్దాము. సో డాటా డిస్ట్రిక్ట్ నేమ్స్ వచ్చేసి చూడండి, మనం యారే ప్రింట్ చేసినప్పుడు మాత్రం మనము ఎన్నైతే ఎలిమెంట్స్ ఇచ్చామో మనం ఇచ్చిన ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రింట్ అయ్యింది. ఇందులో ఇంక్లూడింగ్ డూప్లికేట్స్ ఉన్నా కూడా డూప్లికేట్స్ కూడా మనకి ప్రింట్ చేయడం జరిగింది. కానీ నాకు డూప్లికేట్స్ కాకుండా ఓన్లీ డిస్టింక్ట్స్ ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ కావాలనుకుంటే మనము np.unique అనే ఫంక్షన్ ఉపయోగించి ఓన్లీ యూనిక్గా ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ మాత్రమే మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కండిషన్ రాసింది చూడండి, np.unique విత్ ఇన్ ది ప్యారెంథసిస్లో యారే నేమ్. ఇక్కడ యారే నేమ్ వచ్చేసి district_names. సో district_names ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ ఏమన్నాము, విచ్ రిటర్న్స్ ద సార్టెడ్ యూనిక్ వాల్యూస్ ఇన్ యారే. సార్టెడ్ యూనిక్ వాల్యూస్ అంటే మనకు ఆల్ఫాబెట్ పరంగా కే స్టార్ట్ అవుతుంది, కేతో ముందు వస్తుంది కాబట్టి ఫస్ట్ కే, తర్వాత ఎం, తర్వాత పి. సో ఉన్నాయి 3 డిస్ట్రిక్ట్ నేమ్స్. ఆ 3 డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది సార్టెడ్ ఆర్డర్లో మనకి ఇట్లా ప్రింట్ చేయడం జరిగింది. కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి. డాటా టైప్ వచ్చేసి అన్సర్టెన్. ఇది మనకి ఆబ్జెక్ట్ స్ట్రింగ్ సంబంధించింది. ఒకవేళ ఇంటీజర్ సంబంధించింది కూడా మనము యారే ఒకటి క్రియేట్ చేస్తున్నాను, వన్ డైమెన్షనల్ యారే. సో దానికి సంబంధించింది ఇంట్స్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకుంటుంది వచ్చేసి np.array విత్ ఇన్ ద పారెంథసిస్లో స్క్వేర్ బ్రాకెట్స్లో 3 వాల్యూను 3 టైమ్స్ ఇచ్చాను, తర్వాత 2 టైమ్స్ ఇచ్చాను, తర్వాత 1 2 టైమ్స్ ఇచ్చాను, 4 2 టైమ్స్ ఇచ్చాను. ఒక యారే క్రియేట్ చేస్తున్నాను, వన్ డైమెన్షనల్ యారే. సో ఇప్పుడు మనకి వన్ డైమెన్షనల్ యారేలో ఇంట్స్ అనేది క్రియేట్ అయింది. ఇందులోకి వెళ్ళేసి యూనిక్గా ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయమని చెప్పి రాశాను. సో మనకి సార్టెడ్ ఆర్డర్లో 1, 2, 3, 4. సో ఇవి సార్టెడ్ ఆర్డర్లో ఈ విధంగా మనకు యూనిక్గా ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయడం జరిగింది అనమాట. సో np.unique ఫంక్షన్ ద్వారా ఓన్లీ యూనిక్గా ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాన్స్టెంట్ NumPy యూనిక్ విత్
కాంట్రాస్ట్ numpy డాట్ యూనిక్ విత్ ది ప్యూర్ పైథాన్ ఆల్టర్నేటివ్. సో మనము అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ సెట్ స్టార్టింగ్లో అన్నాను కదా, సెట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన యారేలో డూప్లికేట్ నేమ్స్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేసి ఓన్లీ మనకి యూనిక్గా ఉన్న వాల్యూస్ మాత్రం ప్రింట్ చేస్తుంది. సో యూనిక్గా ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసేసి అవి సార్టెడ్ ఆర్డర్లో కావడం కోసం అని చెప్పి ఈ విధంగా ఫంక్షన్ రాశాను. ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ సెట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండర్స్కోర్ నేమ్. సో ఇది పారెంథసిస్ 3 క్లోజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ విధంగా మనము సెట్ ఫంక్షన్ ద్వారా కూడా మనకు కావాల్సిన అవుట్పుట్ ఈ విధంగా పొందవచ్చును. తర్వాత మనం సెట్ యూనిక్ ఫంక్షన్స్ నంపైలో కొన్ని బేసిక్స్ ఉన్నాయనుకున్నాం కదా, వాటిని చూసే ముందు ఒక ఎగ్జాంపుల్ డాటా సెట్స్ క్రియేట్ చేసి పెట్టుకుందామండి. సో మనము ఆ డాటా సెట్స్ ఏంటంటే మా పెద్దపల్లికి సంబంధించినంత వరకు మనకి పెద్దపల్లి జిల్లాలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. సో ఈ 3 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి మండలాలు ఏమేమి కవర్ అవుతాయంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, మంతని కాన్స్టిట్యూషన్లో కమన్పూర్, మంతని, ముత్తారం, రామగిరి, పాలకుర్తి. సో ఇదొక లిస్ట్. ఈ లిస్ట్కి సంబంధించింది మంతని కాన్స్టిట్యూషన్ మండల నేమ్లో నేను సేవ్ చేశాను. నెక్స్ట్ రామగుండం కాన్స్టిట్యూషన్లో అంతర్గాం, పాలకుర్తి, రామగుండం. నెక్స్ట్ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ సంబంధించిన మండలాలు ఎలిగేడు, జూలపల్లి, బోదల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్. ఇట్లా ఈ 3 కాన్స్టిట్యూషన్ సంబంధించిన మండలాలు అవన్నీ ఒక కన్సర్న్డ్ కాన్స్టిట్యూషన్ వేరియబుల్లో నేను సేవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డివిజన్ వైజ్ మాకు 2 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి రెవెన్యూ డివిజన్స్, సో మంతిని రెవెన్యూ డివిజన్స్. సో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్స్ కింద మనకి అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, హోదల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్. సో ఇట్లా మొత్తం ఈ మండలాలన్నీ కూడా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కిందకి వస్తాయి. మంత్ని డివిజన్ కింద కమన్పూర్, మంతని, ముత్తారం, రామగిరి. సో ఇట్లా మనకి ఒక 5 లిస్ట్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. వాటి కరస్పాండెన్స్ వేరియబుల్లో నేను స్టోర్ చేశాను. వీటికి సంబంధించింది ఇప్పుడు మనము కొన్ని సెట్ ఫంక్షన్స్ ఉన్నాయి నంపైలో. ఆ సెట్ ఫంక్షన్ ఉపయోగించి ఏ విధంగా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయవచ్చో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇంటర్సెక్ట్ 1D. సో ఇంటర్సెక్ట్ 1D x, y కంప్యూట్ ది సార్టెడ్ కామన్ ఎలిమెంట్ ఇన్ x and y. సో ఈ ఇంటర్సెక్ట్ 1D అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన x, y అనే వాల్యూలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఐడెంటిఫై చేసి ఓన్లీ రెండిట్లో కామన్గా ఉన్నాయి మాత్రమే మనకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఫంక్షన్ ఏ విధంగా రాయాలంటే np.intersect 1D. సో ఇక్కడ 1D మీన్స్ ఏంటి, 1 డైమెన్షనల్. సో 1 డైమెన్షనల్ ఆర్కి సంబంధించింది. సో np.intersect 1D. నేను ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, సో మంతిని కాన్స్టిట్యూషన్ అండ్ రామగుండ కాన్స్టిట్యూషన్ 2 కాన్స్టిట్యూషన్ సంబంధించిన వేరే నేమ్స్ ఇచ్చేసి ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ కమన్పూర్, మంతని, ముత్తారం, రామగిరి, పాలకుర్తి ఒకటి మంతని కాన్స్టిట్యూషన్ ఉంది. అండ్ రామగుండంలో వచ్చేసరికి అంతర్గాం, పాలకుర్తి, రామగుండం. సో ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం ప్రింట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ చూడండి. నేమ్ మంతని కాన్స్టిట్యూషన్, సారీ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ ఫస్ట్ ఇక్కడ నేమ్స్ ఇచ్చాం కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్పుట్ చేస్తే సో ఇక్కడ కామన్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మంతిని కాన్స్టిట్యూషన్లో, రామగుండ కాన్స్టిట్యూషన్లో కామన్గా ఉన్నది వచ్చేసి పాలకుర్తి. సో మనకి ఓన్లీ ఇంటర్సెక్ట్ 1 డైమెన్షనల్ అరేంజ్ చేసిందంటే 2 వేరియబుల్స్లలో 2 యారేస్లలో కామన్గా ఉన్న నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కామన్గా ఉన్న నేమ్ని మనకి ఎలిమెంట్ని ఇట్లా ఈ విధంగా ప్రింట్ చేస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ అండ్ పెద్దపల్లి డివిజన్. సో ఇక్కడ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ సంబంధించిన దాంట్లో మనకి నేమ్స్ వచ్చేసి ఎలిగేడు, జూలపల్లి, ఓదల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ అంట. అట్లాగే పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కింద
అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, ధర్మారం, మెలిగేడు, జిలపల్లి, ఓదల, పెద్దపల్లి ఇట్లా కామన్గా నేమ్స్ ఉన్నాయి కదా. సో ఇందులోకి వెళ్ళి కామన్గా ఉన్న నేమ్స్ ఏంటి అని మనకు తెలుసుకోవాలంటే సేమ్ np.intersect 1d ఈ ఫంక్షన్ రాసి 2 వేరియబుల్స్ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ మండల్ కామా పెద్దపల్లి డివిజన్ మండల్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ రెండిట్లో ఈ కామన్గా ఉన్నాయి ఏంటి, ఎలిగేడు, జిలపల్లి, ఓదల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ ఈ మండలాలు మనకి రెవెన్యూ డివిజన్ కింద అండ్ కాన్స్టిట్యూషన్ కింద కవర్ అయ్యాయి అనమాట. ఇది ఇంటర్సెక్ట్కి సంబంధించిందండి. సో యూనియన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని యూనియన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కల్పిస్తుంది. అది సార్టెడ్ ఆర్డర్లో. కంప్యూట్ ది సార్టెడ్ యూనియన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే యూనిక్గా ఉన్నాయి మాత్రమే మనకి రెండిట్లో ఉన్నాయి. ఇప్పుడు సేమ్ np.unique 1d. సో ప్రతి చోట కూడా 1d అని రాస్తాం చూడండి. ఇది 1 డైమెన్షన్ సంబంధించింది. యూనియన్ 1d విత్ ఇన్ ది పారెన్సీల మంతిని కాన్స్టిట్యూషన్ మండల్ అండ్ రామగుండం కాన్స్టిట్యూషన్ మండల్ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ రెండింటికి సంబంధించిన దాంట్లో మనకి యూనిక్గా ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ యూనిక్గా మీన్స్ అందులో అండ్ ఇందులో వేరువేరుగా ఉన్న మనకి కలిపి ఇచ్చేస్తుంది. సో మంతిని కాన్స్టిట్యూషన్లో అంతర్గాం లేదు, రామగుండం లేదు. కానీ మనం యూనియన్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు రెండిట్లో ఉన్న యూనిక్ నేమ్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. రిపీటెడ్గా ఉంటే మాత్రం అది ఇగ్నోర్ చేస్తుంది. సో పాలకుర్తి అనేది రెండిట్లో మంతిని కాన్స్టిట్యూషన్లో ఉంది అండ్ రామగుండం కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి 1 టైం మాత్రమే ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అది సార్టెడ్ ఆర్డర్లో. సో చూడండి, యూనియన్ ఫంక్షన్ 1dలో అంతర్గాం, కమన్పూర్, మంతని, ముత్తారం, పాలకుర్తి, రామగిరి, రామగుండం. సో ఈ నేమ్స్ అనేది మండల నేమ్స్ అనేది ఇందులో యూనియన్ ఫంక్షన్ డిస్ప్లే చేయడం జరిగింది. సేమ్ థింగ్ పెద్దపల్లి డివిజన్ మండల్ అండ్ మంత్రి మండల్ డివిజన్ మండల్ సంబంధించిన దానికి వెళ్ళి కూడా ఈ యూనియన్ ఫంక్షన్ ఉపయోగించేసి కామన్గా ఉన్నాయి మనం ఈ విధంగా కలపచ్చు అనమాట. సేమ్ థింగ్ ఇన్వర్స్ 1d x, y ఇదేం చేస్తుంది, కంప్యూట్ ఏ బూలియన్ అరే ఇండికేటింగ్ వెదర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ x ఈజ్ కంటైన్డ్ ఇన్ y. Compute a Boolean array indicating whether each element of x is contained in y. Or np.isin function test membership of the value is one array is in another returning a Boolean array. సో ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ వైలో ఉన్నాయా లేదా వెరిఫై చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఒకవేళ ఉంటే ట్రూ అని చెప్తుంది, లేదంటే వై ఫాల్స్ అని రూపంలో బూలియన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి np.isin ఫంక్షన్ కూడా మెంబర్షిప్ ఫంక్షన్. ఇందులో array 1లో ఉన్నాయి, array 2లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని రిజల్ట్ అనేది బూలియన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు మనము ఇంతకుముందు మనం పైన చూసాం కదా మంతని కాన్స్టిట్యూషన్ మండల్స్ వచ్చేసి ఆ మంతని కాన్స్టిట్యూషన్ మండల్స్లో ఉన్న నేమ్స్ చూడండి, కమన్పూర్, మంతని, ముత్తారం, రామగిరి, పాలకుర్తి. సేమ్ మంతని డివిజన్ కింద కాన్స్టిట్యూషన్ వేరు, రెవెన్యూ డివిజన్ వేరు. కాన్స్టిట్యూషన్ అంటే అసెంబ్లీకి సంబంధించిన పార్ట్ అంటాం మనము. రెవెన్యూ డివిజన్ వచ్చేసి ఇది మంతని డివిజన్ మీన్స్ రెవెన్యూ డివిజన్ అన్నట్టు. సో ఇందులో కామన్గా ఉన్నట్టు ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్ కింద తీసుకున్నప్పుడు పాలకుర్తి మండలం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. రెవెన్యూ డివిజన్ కింద తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ 4 మండల్స్ మాత్రమే కవర్ అవుతాయి పెద్దపల్లి జిల్లాలో. సో వీటికి సంబంధించింది ఇప్పుడు మంతిని కాన్స్టిట్యూషన్లో ఉన్న మండలాలు మంతిని రెవెన్యూ డివిజన్లో ఉన్నాయా లేదా వెరిఫై చేసి రిజల్ట్ ప్రింట్ చేయమని చెప్తున్నాము. సో అప్పుడు ఏం చేస్తున్నాము, np.inverse 1d విత్ ఇన్ ది బ్రాకెట్లో మంతిని కాన్స్టిట్యూషన్ మండల్ కామా మంతిని డివిజన్ మండల్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే రెండిట్లో కామన్గా ఉంటే ఒకవేళ ఉంటే మనకి ఎక్కడైతే ట్రూ అవుతుందో ఆ ట్రూకి సంబంధించింది మ్యాచ్ అవుతుందో అక్కడ ట్రూ అని వస్తుంది. చూడండి, కమన్పూర్ ట్రూ ఉంది కాబట్టి మ్యాచ్ అయింది, మంతిని ట్రూ ఉంది కాబట్టి మ్యాచ్ అయింది, ముత్తారం మ్యాచ్ అయింది, రామగిరికి సంబంధించింది రామగిరి మ్యాచ్ అయింది. కానీ పాలకుర్తి అనేది ఓన్లీ మంతిని కాన్స్టిట్యూషన్లో మాత్రమే ఉంది, మంతిని డివిజన్ లేదు కాబట్టి అక్కడ ఫాల్స్ అని రావడం జరిగింది. సో ఈ సేమ్ థింగ్ ఇది ఇక్కడ ఎర్రర్ కూడా వస్తుంది. ఇన్వర్స్ 1d ఈజ్ డిప్లికేటెడ్ అంటే ఫ్యూచర్లో ఈ యొక్క ఇన్వర్స్ 1d అనే ఫంక్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది. దాని ప్లేస్లో np.isin
వాడమని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈజిన్ అనేది మెంబర్షిప్ ఫంక్షన్. అదేం చేస్తుంది, ఒక యారోలో ఉన్నది ఇంకో యారోలో ఉందా లేదా వెరిఫై చేస్తుంది. సో ఈజిన్ np.ఈజిన్ విత్ ఇన్ ది parenthesis లో మంత్లీ అండర్స్కోర్ కాన్స్టిట్యూషన్ అండర్స్కోర్ మండల్ కామా మంత్లీ అండర్స్కోర్ డివిజన్ అండర్స్కోర్ మండల్. దాంట్లో మంత్లీ కాన్స్టిట్యూషన్ ఉన్న ఎలిమెంట్స్ మంత్లీ డివిజన్లో ఉన్నాయో లేదో వెరిఫై చేసి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బూలియన్ రూపంలో ట్రూ 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 ఫాల్స్ అని చెప్పి. సెట్ డిఫరెన్స్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ దట్ ఆర్ నాట్ ఇన్ వై. సో ఎక్స్లో ఉన్నాయి వైలో లేవు అని తెలుసుకోవడానికి మనం సెట్ డిఫరెన్స్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ కూడా ఏంటంటే np.సెట్ డిఫరెన్స్ 1D, ఇక్కడ 1D అనే కంపల్సరీ మెన్షన్ చేస్తున్నాం మనము. సో ఇక్కడ np.సెట్ డిఫరెన్స్ 1D అనే ఫంక్షన్ ఉపయోగించి అందులో కామన్ మనకి ఓన్లీ డిఫరెన్స్ మంత్లీ కాన్స్టిట్యూషన్ అండ్ మంత్లీ డివిజన్లో డిఫరెన్స్ ఏంటిది, పాలకుర్తి మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. కామన్గా మనకి మంత్లీలో ఉన్న 4 మండలాలు మంత్లీ డివిజన్ కూడా కవర్ అయినాయి కాబట్టి కవర్గా వచ్చేసి పాలకుర్తి. ఇట్లా మనము ఈ సెట్ డిఫరెన్స్ ఉపయోగించేసి ఓన్లీ ఎక్స్లో ఉండి వైలో లేని ఏమైనా ఉంటే వాటిని మనం ప్రింట్ చేస్తుంది. సెట్ సిస్టమేటిక్ డిఫరెన్స్ ఎలిమెంట్ దట్ ఆర్ ఇన్ ఐదర్ ఆఫ్ ది అరేస్ బట్ నాట్ బోత్. సో ఇది మనం సెట్ ఎక్స్ట్రాడినరీ 1D అని చెప్పి. సో దీనికి సంబంధించి ఏంటంటే సేమ్ థింగ్, అందులో ఉండి ఇందులో లేని దానికి సంబంధించింది. సో ఈ విధంగా మనము యూనిక్ ఫంక్షన్స్ NumPyలో యూనిక్ ఫంక్షన్స్ ఉపయోగించి యూనిక్గా ఉన్న వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.